విఠల విఠల పాండురంగ విఠల విఠల పాండురంగ విఠల విఠల పాండురంగ విఠల విఠల పాండురంగ. జయ పాండురంగ ప్రభో విఠల జగదాధార జయ విఠల పాండురంగ విఠల పండరినాథ విఠల పాండురంగ విఠల పండరినాథ విఠల. తొలి ఏకాదశి వార్కరీ ఉత్సవం ప్రత్యేక వ్యాసం వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. తొలి ఏకాదశికి పండరీపుర క్షేత్రంలో వార్కరీ ఉత్సవం జరుగుతుంది. ఆళంది, దేహు క్షేత్రాల నుంచి 250 కిలోమీటర్ల దూరం భక్తులు పాదయాత్రగా వస్తారు. 21 రోజుల పాటు కొనసాగే ఈ పాదయాత్రనే మరాఠీలు వార్కరీ అని పిలుస్తారు. ఆషాఢం ఆధ్యాత్మికంగా ఎన్నో ప్రత్యేకతలు కలిగిన మాసం. అనేక ప్రాంతాల్లో సాంస్కృతిక అస్తిత్వానికి ప్రతీకలుగా నిలిచే పండుగలకు, ఉత్సవాలకు కీలకమైన మాసము. తెలంగాణలో బోనాల పండుగ, ఒడిశాలో పూరీ జగన్నాథుని రథయాత్ర అలాంటివే ఆ కోవకు చెందిన వేడుకలే. వార్కరీ మహారాష్ట్రలో కుల వివక్షకు వ్యతిరేకంగా మొదలైన భక్తి ఉద్యమం వార్కరీ యాత్రలతో విజయ తీరాలకు చేరింది. వారీ అంటే యాత్ర, కారీ అంటే యాత్రికులు. కాలినడకన ప్రయాణిస్తూ భక్తి పరమార్థాన్ని 10 మందికి పంచడమే వార్కరీ. ప్రస్తుతం పండరీపురంలో కనిపించే విఠల రఖుమాయి దేవాలయ నిర్మాణానికి చారిత్రక పురుషుడైన పుండలీకుడే ఆద్యుడని ఆధారాలు చెబుతున్నాయి. మరాఠీ, కన్నడ సాహిత్యాలలోనూ పుండలీకుడి ప్రస్తావనలున్నాయి. పుండలీకుడు కృష్ణ భక్తుడు. వృద్ధులైన తల్లిదండ్రుల సేవలో తరించాడు. అతడి సేవకు మెచ్చిన కృష్ణుడు పుండలీకుడు ఇంటికి వెళ్లి ఏం కావాలో కోరుకో అన్నాడు. పుండలీకుడు మాత్రం, నేను ఇప్పుడు తల్లిదండ్రుల సేవలో ఉన్నాను, పూర్తయ్యేకే బయటికి వస్తాను, అప్పటిదాకా ఈ ఇటుక మీద నిలబడి వేచి ఉండు అంటూ ఒక ఇటుకను బయటికి విసిరాడు. దీంతో శ్రీకృష్ణుడు 2 చేతులను నడుము మీద పెట్టుకుని పుండలీకుడు వచ్చే వరకు ఇటుకపైనే నిలబడ్డాడు. ఆ తర్వాత ఎప్పుడో ఇంట్లోంచి బయటకు వచ్చిన పుండలీకుడు అలా ఇటుక మీద నిలబడిన రూపంలోనే భక్తులకు దర్శన భాగ్యం కలిగించమని కృష్ణుడిని కోరుకున్నాడు. దీంతో శ్రీకృష్ణుడే విఠలుడిగా, విఠోబాగా ఆ రూపంలోనే పండరిలో వెలిశాడు. అంతకు ముందు నుంచే అమ్మదేవతగా వెలసిల్లిన రఖుమాయి సాంస్కృతిక సమ్మేళనం తర్వాత విఠోబా భార్యగా భక్తులతో పూజలందుకుంటున్నది. అందుకే పండరిలో విఠోబాకు, రఖుమాయికి వేర్వేరు ఆలయాలున్నాయి. ఇక్కడ 2 రకాల ఆరాధనా పద్ధతులు కనిపిస్తాయి. ఒకటి మందిరం లోపల నిర్వహించే బ్రాహ్మణీయ పూజలు, మరొకటి విస్తృత ప్రజానీకం భక్తి భావనతో చేసుకునే గ్రామీణ ఆరాధన. ఇందులో రెండోది శూద్ర కులాల నుంచి ఉద్భవించి సంతుల ద్వారా స్థిరపడ్డ వార్కరీ సాంప్రదాయం. మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాలో భీమా నది ఒడ్డును వెలిసిన ప్రసిద్ధ యాత్రాస్థలమే పండరీపురం. ఇది విఠలుడి కేంద్రస్థానం. విష్ణు స్వరూపుడైన శ్రీకృష్ణుడి అంశగా విఠలుడిని కొలుస్తారు భక్తులు. మహారాష్ట్రతో పాటు కర్ణాటక, గోవా, తెలంగాణలకు విఠలుని ఆరాధన వ్యాప్తి చెందింది. అందుకే విఠల్, పండరి లాంటి పేర్లు తెలంగాణ సమాజంలో విస్తారంగా కనిపిస్తాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దుల్లోని ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో విఠలుడి ఆరాధన ఎక్కువ. పాండురంగస్వామి ఆలయాలు కనిపిస్తాయి. ఆదిలాబాద్ జిల్లా బోత్లోని విఠలేశ్వర ఆలయం సుప్రసిద్ధం. క్రీస్తు శకం 13వ శతాబ్దానికి చెందిన జ్ఞానేశ్వర మహారాజు సమాధి క్షేత్రం ఆళంది నుంచి, క్రీస్తు శకం 17వ శతాబ్దానికి చెందిన భక్త తుకారాం సమాధి ఉన్న దేహు నుంచి పాదయాత్రలు ప్రారంభమవుతాయి. ఇందులో భాగంగా ఆళంది నుంచి జ్ఞానేశ్వర పాదుకులను, దేహు నుంచి తుకారాం పాదుకులను పల్లకీల్లో తీసుకెళతారు. 21 రోజుల పాటు జరిగే ఈ పాదయాత్రలు సరిగ్గా తొలి ఏకాదశి ముందు రోజు పండరీపురం చేరుకుంటాయి.
భక్తులు ఎంతో దీక్షతో క్రమశిక్షణతో సాగించే భక్తి యాత్ర ఇది. ఇందులో పాల్గొనే భక్తులు కఠోర నియమాలు పాటిస్తారు. మద్యమాంసాలు, ఉల్లి వంటి వాటికి దూరంగా ఉంటారు. బ్రహ్మచర్యం పాటిస్తారు. పాదరక్షలు లేకుండా నడుస్తారు. మెడలో తులసిమాల ధరిస్తారు. అన్నింటికన్నా ముఖ్యంగా ప్రతి భక్తుణ్ణి పాండురంగడిగా భావించి ఆదరిస్తారు. కులం, ప్రాంతంతో సంబంధం లేకుండా సమూహాలుగా భజనలు, పాటలు పాడుకుంటూ ముందుకు సాగుతారు. ఈ వార్కరీ ఉద్యమం మహారాష్ట్ర, ఉత్తర కర్ణాటక ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లోని పలు ప్రాంతాల నుంచి కూడా ఈ యాత్ర జరుగుతుంది. జయ పాండురంగ ప్రభో విఠల జగదాధార, జయ విఠల పాండురంగ విఠల పండరినాథ విఠల, పాండురంగ విఠల పండరినాథ విఠల, విఠల విఠల పాండురంగ, విఠల విఠల పాండురంగ, విఠల విఠల పాండురంగ, విఠల విఠల పాండురంగ. మీరింతవరకు తొలి ఏకాదశి వార్కరీ యాత్ర ప్రత్యేక వ్యాసం విన్నారు. సేకరణ వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు.